పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం మాదాపురం గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సత్య. మా తమ్ముడి పేరు చంటి. నాన్నగారు 2 ఇయర్స్ అయింది చనిపోయి. ఇప్పటి వరకు అమ్మగారే చూసుకున్నారు పని చేస్తూ. ఆ తమ్ముడిని నన్ను కూడా చదివిస్తూ. నెల క్రితం అమ్మగారు హాస్పిటల్లో చనిపోయారు, కాకినాడ పెద్ద హాస్పిటల్లో. క్యాన్సర్ వచ్చి, లంగ్ క్యాన్సర్ వచ్చి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు తమ్ముడు నేను మాత్రమే ఉన్నాము. అమ్మ నాన్న ఎవరు లేరు. అమ్మమ్మ తరపు నుంచి, నాన్న వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా లేరు. ఈ ఇల్లు కూడా మాది కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 42 మందికి, ఎవరు లేని అనాథలకి ఎలా హెల్ప్ చేస్తున్నారో మాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. తమ్ముడిని చదివించడానికి గవర్నమెంట్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయండి, హెల్ప్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. అటు ఇటు కూడా ఎవ్వరు లేరు, పూర్తిగా అనాథలమై ఉన్నాం. ఈ ఇల్లు కూడా మాది కాదు, ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు మాకు. అమ్మ నాన్న లేరు, మేమిద్దరే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సాయం చేయండి. తల్లిదండ్రులే పిల్లలండి, అనాథలండి, ఎప్పుడు వదిలేశారండి. ఎండ కాసిన వాన వచ్చినా అందులోనే ఉంటున్నారు. ఇలా పిల్లలకి ఆధారం ఏమి లేదు, చూసేవాళ్ళు ఎవరో లేదండి అని చెప్పి చెప్పింది. మీరు చూస్తారండి, మేము పరుగు చూడడానికి శక్తి లేదండి. పవన్ కళ్యాణ్ గారండి, మీరు ఏదో చూడాలండి పిల్లలకి దారి చూపిస్తారండి. మీరు ఇప్పుడు మీరు ఇది స్టార్ట్ చేశారు అనుకోండి, నా తరపు నుంచి నేను ఎంత కొంత సహాయం చేస్తాను దీనికి. మీరు అంటే ఇనిషియేటివ్ తీసుకుంటే నీకు గవర్నమెంట్ నుంచి వచ్చే వరకు నీకు ఇప్పుడు మీకు వర్షం పడినా ఏం పడినా మీకోసం షెల్టర్ కోసం కేవలం ఇది అందకల్లా సరే రమ్మనగానే వాళ్ళకి ఆ ఇల్లు వచ్చే వరకు ఇందులో శుభ్రంగా ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఉంటాం, పెద్దవాడు ఉంటాం, దీనికి రేకులు వేస్తున్నాం మీకు. సరేనా? బాగా చదువుకో నువ్వు అక్కన. సరేనా? మీ గురించి ఎంతమంది వస్తున్నారు కదా, మీరు అలాగే మీరు మంచి పొజిషన్కి వెళ్ళి మీరు కూడా 10 మంది సహాయం చేయాలి. సరేనా? అయిపోతుందండి, ఈరోజు సాయంత్రానికి మొత్తం కంప్లీట్ అయిపోద్ది. హ్యాపీగా ఉండొచ్చు. ఈ లోకంలోనే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది మనకి పరిచయం లేని వాళ్ళకి సహాయం చేయటం. అప్పుడు వాళ్ళు పొందే సంతోషాన్ని చూడటమే. సంతోషం అమ్మ. సిద్ధార్థ్ గారు అంటే నేను చాలా హ్యాపీ. ఆ రోజు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో తర్వాత బ్రోతో డిస్కస్ చేసాం. కానీ పాపం మన బ్రదర్ కంటిన్యూషన్ తను రావడం వల్ల నేను రావడం అయింది, లేకపోతే అవ్వకపోదును. ఎందుకంటే తను వచ్చి ఇక్కడికి వచ్చి చూడడం. ఈ ఒక మంచి పనికి నాతో పాటు ఒక వ్యక్తి సహాయం చేయడం ముందుకు వచ్చారండి. సురేష్ గారికి